నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం అయితే ఎండలైతే మండిపోతూ ఉన్నాయి. దాదాపు 40 డిగ్రీల పైన అయితే ఎండ కాస్తూ ఉంది. అలాగే చలికాలం మనం చూసుకుంటే చాలామంది పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు షుగరు, బీపీ ఉన్నవారు కూడా అయితే జ్యూసులు, పుచ్చకాయలు అటువంటివి బాగా జ్యూసులు అయితే తాగుతూ ఉండండి. న్యాచురల్ జ్యూస్లు బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఈరోజు మేమైతే కర్బూజకాయ జ్యూస్ అయితే, పుచ్చకాయ జ్యూస్ అంటారు కదా, అదైతే తయారు చేయడం జరిగింది. చూడండి, మొత్తం ఒక కాయ తీసుకొచ్చి దాన్ని మా నాన్న అయితే కోయడం జరిగింది. కోసిన తర్వాత ఆయన చేతులతో అయితే జ్యూస్ తయారు చేయడం జరిగింది. జ్యూస్ తాగిన తర్వాత దీంట్లో ఎటువంటి చక్కెర ఏమీ అయితే కలపలేదన్నమాట. ఎలా ఉన్నింది అలా తీసుకొని వెళ్ళి మొత్తము జ్యూస్ కొట్టిన తర్వాత వడగొట్టితే చిన్న గ్లాస్ మీద అయితే వడగొట్టడం జరిగింది. దీంట్లో సబ్జా గింజలు వేసుకొని తింటే చలవ, బాడీలో ఏదైనా వేడినే తగ్గుతుందని చెప్పడంతో అయితే మొత్తానికి చూడండి, మొత్తం ఏమీ లేదనమాట. దాంట్లో మామూలుగా గింజలు ఉంటాయి కదా, గింజలు కూడా లేవు. వడగొట్టిన తర్వాత ఫ్రెష్ జ్యూస్ అన్నమాట. నాకు తెలిసి ఇలా ఫ్రెష్ జ్యూసులు తాగడం కంటే కరబూజకాయలాగా తినడం వల్లే మనకు మంచిదని నాకైతే అనిపిస్తూ ఉంది. చాలా చోట్ల ఇటీవల కాలంలో నీటి దాహం బదులు ఇలా జ్యూసులు తాగుతూ ఉన్నారు కాబట్టి బయట జ్యూసుల బదులు ఇలా ఇంట్లో చేసుకొని తాగితేనే మంచిదని నాకు అనిపించింది. జ్యూస్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. నిజంగా అయితే కాయ తీపి ఏమో ఉందన్నమాట. కర్బూజకాయ తీపిగా ఉండడం వల్ల న్యాచురల్గా మనం చూసుకుంటే మనకు తీపిగా ఉండదు అనమాట. దాంట్లో ఒక్క రవ్వ సబ్జా గింజలు అయితే వేయడం జరిగింది. చూడండి, సబ్జా గింజలు వేస్తూనే మొత్తం కలర్ఫుల్గా అయితే మారిపోయింది మనకు వాటర్ మిలన్ జ్యూసు. ఎవరైనా ఎండాకాలంలో బయటికి వెళ్ళేటప్పుడు తగినన్ని నీళ్లు తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ముసలి వాళ్ళు, పిల్లవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు హైడ్రేట్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.